ఒక విజ్ఞత కలిగినటువంటి ఒక వ్యక్తి. అంటే ఈరోజు దేశంలోనే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి ఒక మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండేటువంటి ఒక మీడియా మీద బాధ్యతాయుతమైనటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత పోషించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడే విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుల్ని ప్రజల దగ్గరికి తీసుకువచ్చి ప్రజల ముంగిట పెట్టి ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటానికి తమ మేధస్సును వాడాల్సినటువంటి ఒక మీడియా ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఒక 40 సంవత్సరాలు జర్నలిస్టుగా చాలా అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో తమ ఉన్నతిని ఔన్నత్యాన్ని కాపాడుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం అత్యంత బాధాకరం. ఈ విషయంలో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా రాధాకృష్ణ గారితో ఏబిఎన్ ఆర్కేగా పిలువబడే వ్యక్తితో నాకు వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మేము మిత్రులమని చెప్పలేములే, కానీ ఒక విధంగా ఆయన అన్ని విషయాల్లో మాకు ఒక గురువుగా, ఒక మెంటర్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, ఇలా కాదు ఇలాగా అని చూపించేటువంటి వ్యక్తిగా భావించేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు బాధ్యతను మరొకసారి గుర్తు చేయాల్సి రావటం కొంత బాధాకరమైనటువంటి అంశమైనా, దారి తప్పుతున్నటువంటి పెద్దలైనా చిన్నపిల్లలైనా దారి తప్పుతున్నటువంటి వ్యవస్థలో చీడపురుగై ఆ వ్యవస్థ మొత్తాన్ని చెదపురుగులాగా తినేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఏంటి అనేది మరొకసారి గుర్తు చేయాల్సి రావటం, గుర్తు చేయటం ఒక రాజకీయ పార్టీ అధిపతిగా మా మీద ఉన్నటువంటి బాధ్యత అని భావించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటి అంటే, నేను మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది, ఒక ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే విధానపరమైన నిర్ణయాల్లో ఏ ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు ఆ ప్రభుత్వానికి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాల్లో మీడియా కొన్ని సందర్భాల్లో ఏకీభవించవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏకీభవించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో తటస్థంగా కూడా ఉండొచ్చు. నేను పట్టిందే రంభ మునిగింది గంగా అని మీడియా అంటే అది ప్రజల ఎజెండా మోస్తున్నట్టు కాదు. ప్రజల ఎజెండా మోయాలి అంటే మీడియా అనేది స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేయాలి. అలాంటి మీడియా ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి, ఈ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకి మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప సార్ ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అన్యథా భావించొద్దని నేను ఆర్కే గారిని కోరుకుంటున్నా. వారు పెద్దలు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు.
ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా అని మేము అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ నేను ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని రావాలి అనేది ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం. గౌరవనీయులైనటువంటి ఆర్కే గారు ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితం ఒక సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంటే సిగ్గుపడటం అనే దానికంటే కూడా రోత, అసహ్యం, అసలు కడుపుకి అన్నం తినేటువంటి ఏ మనిషి కూడా చేయని కామెంటు ఒక 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్టు మాట్లాడటం అనేది అత్యంత హేయనీయం. జేపీఎం పార్టీ తీవ్రంగా రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్ని ఖండిస్తుంది. వ్యక్తిగతంగా నేను, మా పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని మీడియా ఒక గురుతరమైనటువంటి బాధ్యత పోషించాల్సినటువంటి ఇలాంటి సందర్భంలో మీడియా అనేది నిష్పక్షపాతమైన నిజాయితీ పాత్ర పోషించకపోయినా పర్లా, కానీ బ్రోకర్ పాత్ర పోషించకూడదు. బ్రోకర్ అంటే తప్పు పదం కాదు, దయచేసి తప్పుగా అనుకోకండి. ల్యాండ్ బ్రోకర్ ఉంటాడు, హౌస్ బ్రోకర్ ఉంటాడు. వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే కమిషన్ తీసుకొని మీకు కావాల్సింది అరేంజ్ చేసి పెడతారు. దట్ ఈస్ కాల్డ్ బ్రోకర్. స్టాక్ బ్రోకర్ ఉంటాడు. సో రియల్ ఎస్టేట్ బ్రోకరు, స్టాక్ బ్రోకరు, రెంటల్ బ్రోకరు, ఇట్లా రకరకాలైనటువంటి బ్రోకర్స్ ఉంటారు. అంటే ఒక ప్రొఫెషన్, బ్రోకరిజం అనేది ఒక ప్రొఫెషన్. నేను ఆ బ్రోకరిజం అనేటువంటి ప్రొఫెషన్ వాడుతున్నా నాట్ ఇన్ ద రాంగ్ సెన్స్, ఇట్ ఈస్ ఇన్ అ రైట్ సెన్స్. ఒక ప్రభుత్వాన్ని నేను పత్రికా ముఖంగా చెప్పదలుచుకున్న, గత 5 సంవత్సరాలు అమరావతి రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాలు కొన్ని వేల డిబేట్లు చేసి సమర్థించినటువంటి వ్యక్తిని నేను. వ్యక్తిగతంగా నేను లేకపోతే ప్రొఫెషనల్గా ఏబిఎన్ ఛానల్ని కానీ రాధాకృష్ణ గారిని కానీ మాట్లాడటానికో తోలనాటానికో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక 75 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్, ఒక పత్రికను నడుపుతున్నటువంటి, ఒక ఛానల్ని నడుపుతున్నటువంటి జర్నలిస్టు విచక్షణ కోల్పోయి, సమాజంలో ఉన్నటువంటి విలువలు కోల్పోయి, ఆడవాళ్ల మీద అనుచితమైనటువంటి కామెంట్లు చేయటం పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, నోయింగ్లీ ప్రెటీ వెల్, ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం అనేది మీడియా వ్యవస్థకి అత్యంత సిగ్గుచేటు. కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఎవరో మాట్లాడారనుకోండి, ఏదోలే పాపం ఆయన వ్యూస్ కోసం 4 మాటలు మాట్లాడాడు, ఆ వ్యూస్ కోసం మాట్లాడాడు, పాపం నిన్నగాక మన జర్నలిజంలోకి వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు పోనివ్వలేండి అని అనొచ్చు. అలాంటి వ్యక్తులు మాట్లాడిన వాళ్ళ వ్యక్తుల గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఏదో 4 రూపాయల కోసం మాట్లాడి ఉంటారేమో అని అనుకోవచ్చు. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద మీడియా అధిపతిగా 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కూడా మీ కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి, బ్రేక్ఫాస్ట్కి వస్తున్నానని రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే అన్ని అపాయింట్మెంట్లు మానుకొని మీకు బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని ఆహ్వానించి, లేకపోతే మీరు ఆహ్వానిస్తే మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేటువంటి వ్యక్తి, సాయంత్రం నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే అందరినీ బయటికి పంపించి రాధాకృష్ణ గారి కోసం బ్రేక్ఫాస్ట్ని డిన్నరో లేకపోతే అరేంజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రులను కూడా తమ కనుసైగలతోటి సింగిల్ మెసేజ్ తోటి శాసించగలిగినటువంటి ఒక భీష్మాచార్యుడు లాంటి ఒక జర్నలిస్టు ఈరోజు అత్యంత హేయకరమైనటువంటి కామెంట్లు పాస్ చేయటం అనేది చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన అంశం. దీని మీద సభ్య సమాజం ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది నాకున్నటువంటి భావన. ఈరోజు అత్యంత హేయకరమైనటువంటి కామెంట్లు పాస్ చేయటం అనేది చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన అంశం. దీని మీద సభ్య సమాజం ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది నాకున్నటువంటి భావన. అయితే రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లో
ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది.